Justice. We want 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 justice. జై తెలంగాణ. టెక్ మహీంద్రా యజమానం చర్చలకు రావాలి. టెక్ మహీంద్రా యజమానం చర్చలకు రావాలి. మేనేజ్మెంట్ ముందు వైఖరి నశించాలి. విమెన్ సేఫ్టీ గురించి కూడా మాట్లాడండి సార్. అరాచకమైన మేనేజ్మెంట్ నశించాలి. టెక్ మహీంద్రా అరాచక మేనేజ్మెంట్ నశించాలి. టెక్ మహీంద్రా అరాచక మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ముందు వైఖరి నశించాలి. మేనేజ్మెంట్ ముందు వైఖరి నశించాలి. యాజమాన్యం వెంటనే దిగి రావాలి. ప్రొటెస్ట్ చేసి 33 days అయింది. కాల్ చాలా దెబ్బెడుతున్నాయి. నాకు తెలిసి ఇది ఇంకా బాగా డీలే అయ్యేలాగే అనిపిస్తుంది. బట్ ఐ విల్ ఎన్ష్యూర్. చూడండి, 13 years 14 years నుంచి ఉన్న కేసెస్ ఇప్పటికీ రిజాల్వ్ అవ్వకపోయినా 1 month లో టెక్ మహీంద్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంటే ఐ టేక్ ఇట్ as a సక్సెస్ఫుల్ థింగ్ ఓన్లీ. సో సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు నా కేసుని సీరియస్ గా తీసుకోవట్లేదు. అండ్ మేము తీసుకున్నాము, మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. 33 days తర్వాత కొత్త ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే మేము లోపలికి వెళ్ళలేం కదా అని అంటున్నారు. ఇన్కాగ్నిజబుల్ కేసు అంటున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏం చేశారంటే సార్, వర్క్ హెరాస్మెంట్ లో ఎన్ని రకాలైతే ఉండొచ్చో అన్ని రకాలుగా చేశారు. దే క్లిక్ మై పిక్చర్స్, దే హ్యాడ్ మై వాయిస్ రికార్డింగ్స్ విత్ దెమ్. అది ఇంటర్నల్ టీమ్స్ కి ఎస్కలేట్ చేసి ఇలా చేస్తున్నారు, ఇది తప్పని చెప్తే ఇన్ని రోజులైనా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోలేదు. విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? మహా అయితే ఏడ్చి వెళ్ళిపోతారని అనుకుంటారు. వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే నేను పెట్టిన అలిగేషన్స్ అన్ని తప్పంట సార్. మరి వాళ్ళకి దమ్ము ఉంటే శివసాయి పున్నాక్ కానీ, రఫీ మొహమ్మద్ కి కానీ, పూనం కి కానీ, దీప్తి గుప్తాకి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఇంటర్నల్ కమిటీట అది ఒక చెత్త కమిటీ సార్. వాళ్ళు కనీసం సరిగ్గా ఇన్వెస్టిగేట్ కూడా చేయలేదు. మరి వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు కదా సార్. వాళ్ళకి దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడవాలండి సార్. మేము పొద్దున్న నుంచి మేమేమనుకున్నాం, మేము ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు, ఇక్కడికి మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చా. వాళ్ళ లీగల్ టీం అంటారు ఎక్సెప్ట్ మీ, వీళ్ళు ఇంకెవరితో మాట్లాడరంట. నాకేమో బ్రైబ్ మెసేజ్లు పెడతారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ సార్. సో నేను ఏం చేయగలుగుతాను సార్? నేను ప్రొటెస్ట్లే చేసుకుంటాను, అందుకంటే నేను ఏం చేయలేను సార్. నేను నా ప్రాణమైన వదిలేస్తా కానీ నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను సార్. నాకు తెలిసి నేను నా ఒక్కదాని గురించి ఫైట్ చేయట్లేదు. I'm fighting for 100 more people like this. So notice period mutual గా ఉండాలి. Women ని harass చేయకూడదు. Every single woman who's working inside this company deserves a formal sorry from all of the management. వీళ్ళు చెప్పేవన్నీ తప్పు అలిగేషన్స్. నా దగ్గర ఫైల్స్ కొద్ది ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఒకటైతే నిజం, this is not an environment for a women to work. I was never fighting for my employment గురించి నేను ఎప్పుడు కన్సర్న్స్ చూపించలేదు. My concern is always about the harassment that is caused to women here, and I would definitely want all of these things to be stopped at a point. నా డిమాండ్స్ ఆల్రెడీ అందరి మీడియాకి తెలుసు, and I want నా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు మీరందరూ నాకు తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు సార్? యాక్చువల్ గా లీగల్ టీము తప్పుగా ఇవన్నీ తప్పు మెయిల్స్ పెట్టారు కదా సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చారు. లీగల్ టీమ్ తో వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు నన్ను. మరి మాట్లాడనివ్వకపోతే ప్రొటెస్ట్ కాక ఏం చేసుకుంటాను సార్? 4 hours అయిందా మనం ఇక్కడికి వచ్చి? 4 నుంచి 5 hours మేము అక్కడ రిసెప్షన్ లో వెయిట్ చేసాం. నీళ్ళు తాగుతూనే ఉన్నాం, మాట్లాడడానికి ట్రై చేసాం. వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అంటే సార్, కనీసం ఒకళ్ళు వచ్చి మేము ఉన్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం, మీ మాటలు వింటున్నాం, మేము రివ్యూ చేస్తాం మళ్ళీ అని కూడా చెప్పే దిక్కులేదు సార్. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా లీగల్ టీం చూసుకుంటుంది. మీ దగ్గర 100 కొద్ది లీగల్ టీం ఉండొచ్చు, మీ దగ్గర బోల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మీకు సీఎంలు పిఎంలు తెలిసి ఉండొచ్చు. ఐ విల్ నాట్ లీవ్ మై ప్రొటెస్ట్ అంటిల్ ఐ గెట్ జస్టిస్. అండ్ ఐఎమ్ గివింగ్ యూ వాట్ ఈస్ CEO డూయింగ్, వాట్ ఈస్ CFO డూయింగ్, వాట్ ఈస్ ది కంపెనీ సెక్రటరీ డూయింగ్, డూ దే యాక్చువల్లీ హ్యావ్ ఎనీ ఆడిట్ సర్వీసెస్? మీ ఆడిట్స్ టీమ్ ఏం చేస్తుంది అక్కడ? ఒక మనిషి 33 రోజుల నుంచి అరుస్తుంటే మీకు కనపడట్లేదా, వినపడట్లేదా? మీరు పెట్టిన కమిటీ ఎంత శుద్ధ దండగా అంటే టీం అందరు చెప్పారు కదా, లోపల ఫ్లోర్ లో అందరు చెప్పారు వీళ్ళు చేసేదంతా తప్పని. ఇంకా ఏం ప్రూఫ్ కావాలి? రీసెంట్ గా ఒక సర్వే సెండ్ చేశారు, అదంతా ఎందుకు సార్? నేను మొన్న వీళ్ళతో 12th August రోజు వీళ్ళు నన్ను పిలిస్తే వచ్చాను కదా, మీరు కూడా వచ్చారు కదా, మీడియా వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు. 12th August రోజు నేనేం చెప్పా? మళ్ళీ అడిగారు, అన్ని మళ్ళీ చెప్పాను, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయానని చెప్పాను కదా. ఆ రికార్డింగ్ నాకు సబ్మిట్ చేసినా సరే వాళ్ళు పరువు పోతుంది సార్. అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. టెక్ మహీంద్రా కెనాట్ స్కిప్. టెక్ మహీంద్రా ఎప్పటికీ దూద్కా దూలా అవ్వదు. వాళ్ళు చాలా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు.
అవన్నీ బయటకు వస్తాయి. పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు, అవన్నీ బయటకు వస్తాయి.